నమస్తే. నమస్తే. గత కొద్ది రోజులుగా జనసేనకి సంబంధించి కొన్ని స్వతంత్రంగా అంటే కూటమిలో భాగంగా కాకుండా స్వతహాగా జనసేన పార్టీ పెట్టుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో నాదెండ్ల మనోహర్ గారు కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయినా కానీ కందుల దుర్గేష్ గారు అయినా కానీ ఇటువంటి వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల్ని ఏదో ఒక భూతత్వంలో పెట్టి ఒక పట్టాన ఏదో వైరం వచ్చింది కూటమిలో, దాని విధంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని విష ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, లక్ష్మీనాథ్ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు జనవరిలో పెట్టిన మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ద్వారా, అంటే పార్టీలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పదవులు ఖచ్చితంగా ఇవ్వాలన్న ఉద్దేశం మీద పార్టీలో రేపు ఆగస్టులో విడుదలయ్యే పదవుల గురించి పవన్ కళ్యాణ్ గారు సంస్థాగతిన ఇప్పుడు దాన్ని ఒక నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయనకి సర్జరీ జరిగినా కానీ పార్టీలో కమిటీలు వేసే విధం మీద ఆయన పరిశీలనలో ఉన్నారు. సో ఇటువంటి స్టేజ్ల మీద, ఇటువంటి సభల మీద కొత్త ఉత్సాహాన్ని కానీ నింపాలన్నా, ఇప్పుడు ప్రధానంగా టీడీపీలో 134 సీట్లు ఉన్నటువంటి టీడీపీకి ఇప్పుడు జనసేన ఒక 21 సీట్లతో, అంటే 21 సీట్లకి 21 సీట్లు గెలిచినా గానీ ఇక్కడ మనం ఇంకొంచెం ఉత్సాహం రావాలి, రేపొద్దున ఇంకా మనం ఎక్కువ గెలిచి చూపించాలి అన్న కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తి నింపడంలో అక్కడ తప్పేం లేదు సార్. దాన్ని ఇవాళ రోజున ఏం చేస్తున్నారంటే, పార్టీ బలహీనంగా ఉందని మాట్లాడడం, లేదంటే పార్టీలకి వైరం వచ్చిందనడం, లేదంటే అంతర్గత విభేదాలు అయ్యో వచ్చినాయి అనడము, దీన్ని ఒక భూతత్వంలో పెట్టి చూస్తున్న విధానం. అయితే సార్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కూటమి అనేది 15 సంవత్సరాల పాలన. ఇవాళ పాలన ఉన్నా లేకపోయినా ఎటువంటిదైనా కానీ కూటమి రేపు పొద్దున 15 సంవత్సరాలు అయితే కలిసి నడుస్తుందనే దాంట్లో సందేహం లేదు. దానికి ప్రధానంగా సాక్షాత్ అంటే పార్టీ బలంగా లేదు అని వేరే వాళ్ళు మాట్లాడటం కంటే కూడా రీసెంట్గా మన పార్టీ ఇంకా బలపడాల్సి ఉంది అని చెప్పి మీ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడటం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ రోజుల్లో అప్పుడంటే మేము 15% అలా చేసాం కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడున్న బలం పెడతాం బట్టి ముందుకు వెళ్తామని చెప్పడం, ఇదంతా కొంత గందరగోళానికి క్రియేట్ చేసింది. ఇంకా బలపడాలి పార్టీ అనే మాటను మాట్లాడిందే మీ మనోహర్ గారు కదా, దాని గురించి ఏమంటారు? పార్టీ బలపడాలి అంటే ప్రజాక్షేత్రంలో మేము చాలా బలంగా ఉన్నాం సార్, కూటమిలో ఒక భాగమై ఉన్నాం సార్. అటువంటి దాంట్లో 21 సీట్లు కాదు, ఈ రానున్న ఎలక్షన్ లో ఇంకొంచెం నూతన ఉద్దేశంతో మేము పుంజుకోవాలన్న ఉద్దేశం మీద కార్యకర్తలకి స్ఫూర్తి పెంచిన విధానాన్ని వక్రీకరించి చూడటం. అది మీరు ఒకసారి పూర్తిగా ఏంటంటే ఆయన అన్న వాక్యాలను ఒకసారి ఫస్ట్ నుంచి కైకలూరులో అన్న మాటలు కానీ, నిన్న విజయవాడలో అన్న వ్యాఖ్యలు కానీ ఒక్కసారి ప్రస్ఫుటంగా ఒకసారి పూర్తిగా చూడండి, క్షుణ్ణంగా చూస్తూ ఉండంటే మీకు విధానం అర్థమవుతుంది. ఓకే, విజయవాడలో ఆయన మాట్లాడిన దానిలో ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు. విజయవాడలో ఆయన ఏం మాట్లాడారో ఎస్ మీ మాటకు అడ్డొచ్చాను. విజయవాడలో ఆయన మాట్లాడిన ఒక బయట ప్లే వద్దు చూద్దాం. మనోహర్ గారు మాట్లాడింది బయట ప్లే చేయండి. విజయం కోసం పనిచేసే వ్యక్తులు చాలా మంది జనసేన పార్టీలో వారి పదవుల కోసం ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థానంలో ఉండాలి, ఆయన ద్వారానే మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు 99% జనసేన పార్టీలో ఉన్నారు. ఒక నాయకత్వం కోసం, ఒక సీటు కోసం పనిచేసే వ్యక్తులు కాదు. జనసేన పార్టీ గెలవాలి, నియోజకవర్గాల్లో బలంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పటిష్టం చేయాలని కోరుకునే ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి నేను భరోసా ఇస్తున్నాను. ఈ సమావేశం ఏర్పాటు చేసింది మీకోసం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, అది మరొకసారి మీ అందరికీ నేను మీ దృష్టి తీసుకొస్తున్నా. వినాలని వాళ్ళు కోరుకుంటున్నారు, వినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి, వాళ్ళకి ఆ సమయం ఇవ్వండి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి. జనసేన పార్టీ మీకోసం ఉందని ఒక నమ్మకం వాళ్ళలో కల్పించండి. దానికోసమే ఈరోజు వేదిక పైన ఉన్న మా నాయకత్వం మీ అందరం కూడా మీ దగ్గరికి వచ్చామని, పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా. పేపర్లు లేవు, కావాలని రాయించుకునే వార్తలు అలవాట్లు అసలే లేవు మనకి. చేసిన పని చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. సోదరుడు దుర్గేష్ గారు చెప్పారు ఇందాక, అసలు ఈ రోజున భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖని 2వ స్థానానికి తీసుకెళ్లిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకెళ్లారో మీరు చూశారు.
మనమే పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకోలేం, కష్టపడతాం. దేనికోసం ప్రజలు మనకి ఓట్లేసారో అది మర్చిపోం, దానికోసం నిలబడతాం. ఏదైతే ప్రజల్లో మనం కార్యక్రమాలు చేసి మాట ఇచ్చామో ఆ మాటకి మనం విలువిచ్చి ఈ రోజు కూడా నిలబడుతున్నాం ప్రభుత్వంలో. ఏ కార్యక్రమం చేసినా ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి మనం ఇంకా దగ్గర తీసుకెళ్ళగలుగుతాం ఈ కార్యక్రమం అనే ఆలోచనతోటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. పర్యావరణం గురించి కానివ్వండి, అభివృద్ధి గురించి కానివ్వండి, సంక్షేమం గురించి కానివ్వండి, గ్రామాల్లో ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీరే ఆ నిర్ణయం తీసుకోండి అనే ఆలోచనతో ఆయన పటిష్టం చేశారు మన పంచాయతీరాజ్ శాఖని, గ్రామాల్లో ఉన్న వాతావరణాన్ని. ఈరోజు విజయవాడలో 64 డివిజన్లో కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది, దయచేసి మీరు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, సమస్యలపైన మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఏ రోజైతే మీకు అటువంటి అవగాహన ఉందో ఆ రోజు మీకు బలంగా ప్రజల పక్షాన నిలబడగలుగుతారు. పార్టీలో కూడా ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మీరు అడగండి, ప్రశ్నించండి. మా నాయకత్వాన్ని, మమ్మల్ని అందరినీ కూడా మీరు అడగచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే గారు ఇట్లా మాట్లాడిన దానికి ప్రాబ్లం లేదు, కానీ కైకలూరులో ఆయన మాట్లాడిన దానికి అనేక మంది జన సైనికులు కూడా నిరాశల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మళ్ళీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా మళ్ళీ మనోహర్ గారు ఇలా మాట్లాడారని చెప్పి వస్తున్న మాటల్లో వాస్తవం ఉందా? సార్, ఇప్పుడు క్షేత్రస్థాయిలో అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేద్దాం అన్న ఉద్దేశం, ఇటువంటి మాటలు, ఇటువంటి వ్యాఖ్యలు ఏమన్నా వస్తా ఉన్నట్టు ఇటువంటి డిబేట్లలోనో ఏదైనా న్యూస్ ఛానల్లో కూర్చోనో పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అయితే దాన్ని విభేదిస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు, దానికి తగ్గట్టుగా ధీటుగా సమాధానం చెప్తారు. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాం. పార్టీకి బలమైనటువంటి కార్యకర్తల్ని మభ్యపెడుతూ పార్టీని బలపెట్టాల్సిన నాయకులు ఇవాళ వర్గాలుగా ఇవాళ జనసేన పార్టీలో జనసేన జెండా కప్పుకొని బ్యానర్లు పెట్టుకోవడమే తప్పించి ఏమాత్రం పార్టీ అభివృద్ధి కానీ నియోజకవర్గ ఒక సంక్షేమం గురించి కానీ పాటుపడిన వ్యక్తులు ఇవాళ రోజున కొంతమంది వ్యక్తులు మనోహర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు అటువంటి వారిని మాట్లాడాలి అంటే, అటువంటి వారిని చీవట్లు పెట్టాలంటే, అటువంటి వ్యక్తుల్ని విభేదించాలంటే ఇటువంటి సమాస్థానాలు కరెక్ట్. నియోజకవర్గాల ప్రకారంగా, జిల్లాల ప్రకారంగా మీ జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది, మీరు ఈ విధంగా చేయకూడదు అన్న విధానంతో మనోహర్ గారు కానీ, దుర్గేష్ గారు కానీ, ఎవరైనా కానీ జనసేన పార్టీకి సంబంధించిన పట్టుబొమ్మలు ఎవరైనా కానీ మాట్లాడినప్పుడు దాన్ని మనం తీసుకోవాల్సిందే, ఆచరణలో పెట్టాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ వారు నాయకుడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వర్గం ఒకటే ఉంటుంది. ఇక్కడ మీ వర్గము, నా వర్గము, టీడీపీ వర్గము, బీజేపీ వర్గము కాదు. క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ